చూడని బాబు సందడి సందడి. తప్పైపోయింది సార్. నేను మీ ఇంట్లో ఏ దొంగతనం చేయలేదండి. నన్ను చంపకండి సార్. సార్, నా జేబులో నగలున్న సంగతి మీకు తెలిసిపోయిందా సార్? చాలా కష్టపడి కొట్టేశాను సార్. నిజంగా కొట్టేశాను సార్. బుజ్జుముండ ఉద్దొస్తుంది సార్. ఇది తీసుకొని నన్ను వదిలిపెట్టండి సార్. ప్లీజ్ ప్లీజ్ సార్. ఆ గన్ను మాత్రం పేల్చకండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. లేవండి లేవండి. నో, నేను లేవను. తిరిగి పడుకుంటాను అంటే నీ ఇష్టం. అలా తెగించే హక్కు నీకుంది. సంతోషం. పిల్లలు ఉదయాన్నే లేవాలి అన్నాను. కాదు, నేను పడుకుంటాను అన్నాడు మీ అన్నయ్య. నా గన్నుతో పర్మనెంట్ గా పడుకోబెడదాం అనుకున్నాను. నువ్వు కూడా పడుకుంటావా? లేచానుగా, జాగింగ్ వస్తాను. అయితే నేను గన్ను తెస్తానుగా. మొత్తం 5 రౌండ్స్ స్ట్రైట్ గా పరిగెత్తండి. ఆ వీధి చివర కుక్క ఉంటుంది, దాని తోక ముట్టుకుని పరిగెత్తుకుని. అది కరవడానికి వస్తేనే కదా మీరు స్పీడ్ గా పరిగెడతారు. నేను 1 2 3 అంటాను, అనగానే పరిగెత్తండి. 1 2 3. కమాన్ కమాన్, ఫాస్ట్ ఫాస్ట్. నాట్ వాకింగ్, రన్నింగ్. అదమ్మా మా పరిస్థితి. ఆలోచిస్తూ ఉంటుండే ఆ ముసలాయి కొంచెం పెచ్చున్నట్టుందమ్మా. చాలే నోరు మీవే. ఉదయాన్నే మిమ్మల్ని అందరు నిద్ర లేపి క్రమశిక్షణలో పెట్టడం కూడా పిచ్చా అంటారా? అవును. అసలు ఇన్ని రోజుల్లో మన పిల్లల్ని ఎప్పుడైనా ఉదయాన్నే లేపాలని మనం అనుకున్నామా? ఒకవేళ అనుకుంటే మాత్రం వాళ్ళు ఎప్పుడైనా నిద్ర లేచారా? లేస్తే మాత్రం ఇలా జాగింగ్ ఎప్పుడైనా చేశారే? అయ్యో నామతి మండ. పోనీ మీ పిల్లల్ని ఏదో దారిలో పెడుతున్నారంటే ఓకే, కానీ మేమేం చేసామమ్మా మధ్యలో? అబ్బే, మీరేమీ చేయలేదే. ఎప్పుడైనా పనోళ్ళలో ప్రవర్తించారా? చనువిచ్చాం కదా అని ఓ టన్నుల కొద్దీ చనువు మాత్రం తీసేసుకున్నారు. కరెక్ట్. ఎంతో మేధావి కాబట్టి వచ్చిన ఒక్క రోజులోనే ఇంటి పరిస్థితి మొత్తం స్కాన్ చేసి పారేశాడు. ఈ ఇంటిని చక్కదిద్దాలనుకున్నాడు, దిద్దుతున్నాడు. తప్పేంటి? నిజమేనండి. ఈ విషయం విన్నావా? ఏమిటది? అమర్షేనికి ఏడాదంతా నోబెల్ట. అయ్యో, ఆయనకి అదేంటండి? ఆయన చాలా గొప్పవాడండి బాబు. గొప్పవాళ్ళైనయ్యా, గొప్ప గొప్ప వెధవ పనులు చేస్తున్నారు. మీకెలా తెలుసా విషయం? మీ అమ్మాయి ఇప్పుడే పేపర్లో చదివింది. ఏమే, నువ్వు చదివావా? ఇది మళ్ళీ చదువు. అమరత్ సేనుకి ఈ ఏడాది నోబెల్. అమర్త్య సేనికి ఈ ఏడాది నోబెల్ అంటే నోబెల్ బహుమతి వచ్చిందని చెప్పడం, అంతేగాని నోబెల్ కాదు. ఓసి రాక్షసి, అంత గొప్ప మహానుభావుని పట్టుకుని క్రిమినల్ ని చేసావు కదే, ఇదేనా నీ వెధవ చదవటం? కష్టపడి కొట్టుకొచ్చిన నగలు ₹1,00,00,000 పైనే ఉంటుంది. అనవసరంగా ఆ ముసలోడు కనిపించుకున్నాను. ఎక్కడ పెట్టాడో ఏమిటో, కనిపిస్తే కాలుస్తాడు. అయినా వదలడు. నేనెవరో తెలుసా? ద గ్రేట్ వుల్ఫ్ నేనేరా. బాగులేం చేస్తాయిరా. ఆ కత్తి బొడ్లో దోసే వెళ్ళిపో. ఎలా ఉన్నావు అలా వెళ్ళిపో. ఆగో డోర్ ఎవడేస్తాడ్రా? నీ ఫాదరో గ్రాండ్ ఫాదరో? క్లోజ్ ద డోర్. గెట్ అవుట్. ఇదండి సందడి. మిగతా సందడి రేపు చూడండి. దీన్నే సందడే సందడి అంటారు. చూడని బాబు సందడి సందడి.